జూలపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలస కూలీలతో వెళుతున్న ఆటోను కంకర్ లోడుతో వస్తోన్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జూలపల్లి మండలం బడ్కాపూర్కు చెందిన మానస అనే వలస కూలీ మృతి చెందింది. ప్రమాద సమయం బడ్కాపూర్కు చెందిన 15 మంది వలస కూలీలు ఆటోలో ఉన్నారు. మిగతా కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరందరినీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాట్నపల్లి రూట్ దాటినాం అంతే. దుబ్బరోడ్కి వేయనాం 1 కిలోమీటర్ కూడా పోలే. అది ట్రాక్టర్లో కంకర్ ఉన్న ట్రాక్టర్ వచ్చింది, సైడ్కి దాకింది. ఆడ అంత రూట్ ఉన్నా కూడా ఆటో సైడ్ నుంచే పోనిచ్చిండు. మొత్తం ఆటో రాకపోయింది. ముందటున్న మనిషి మేము వెనక కూర్చున్నాం, మనసులో ముందట పడ్డది. ఇట్లా బోర్ల మొక్కలు పడిపోయింది. అప్పటిదప్పుడు కాలు చేతి మొత్తం వంకరైంది, తలకు దెబ్బ తాకింది పడుతోటి. ఎంతమంది ఉన్నారు ఆటోలో? 15 మంది ఉన్నారు. అందరూ ఒకటే ఊరికి చెందిన వాళ్ళేనా? అందరూ ఒకటే ఊరు, అందరూ ఒకటే కుటుంబం. మాది సగం మంది అలా ఒక్కింట్లో గ్రామ శివారులో యాక్సిడెంట్ అయిందన్న సమాచారం మేరకు ఈరోజు మేము ప్రభుత్వ ఆసుపత్రి సుల్తానాబాద్కు రావడం జరిగింది. ఇక్కడ పరిశీలించి చూడగా మృతురాలు గీకూరు శారద వడ్కాపూర్ గ్రామానికి చెందిన మృతురాలు. అదేవిధంగా మరికొంతమంది గ్రామస్తులతో కలిసి మానకొండూరు మండలం ఊటూరుకి నాటువేట గురించి ఆటోలో వెళ్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్ యాక్సిడెంట్ కావడంతో ట్రాక్టర్ కుదరడంతో చనిపోవడం జరిగింది.